ఈరోజు అన్ని వార్డుల కల్లా 19వ వార్డు ఈరోజు మనం కూర్చొని ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నటువంటి రోడ్డు గత 25 సంవత్సరాలుగా అనేక సమస్యలతో దీన్ని రోడ్డు వేయలేనటువంటి పరిస్థితి. దీన్ని ఈరోజు పూర్తి చేశాం. ఈరోజు 100 అడుగుల ఈ రోడ్డు ఎంతో సుందరంగా ఉంది. ముత్యాలపాలెం రామలింగాపురంలో జగన్స్ కాలేజ్ రోడ్డు 6 సంవత్సరాల నుంచి అధ్వానంగా ఉండింది. దాన్ని పూర్తి చేశాం. అదేవిధంగా జగన్స్ కాలేజ్ రోడ్డు రామలింగాపురం లింక్ రోడ్ని కలిపాం. ఈ రోడ్డు కలిపాం. అదేవిధంగా శ్రీహరి నగర్ పాతికాలో కట్ట, అదేవిధంగా శ్రీహరి నగర్ ఎక్స్టెన్షన్, అరవింద్ నగర్ ఎక్స్టెన్షన్ కి దాదాపు 300 కుటుంబాలు వానల కాలం వస్తే మోకట్లోతు నీళ్ళలో రోడ్లో వెళ్లాల్సిన పరిస్థితి. ఆ రోడ్డును కూడా మనం పూర్తి చేసిన పరిస్థితి. అంతేకాదు అరవింద్ నగర్ ఎక్స్టెన్షన్ లో 30 సంవత్సరాల కాలంలో ఏర్పడితే మురికి నీరు పోయేదానికి కాలువలు లేనటువంటి పరిస్థితి. ఆ కాలువలు కట్టించినటువంటి పరిస్థితి ఈరోజు 19వ డివిజన్ లో జరుగుతా ఉంది. అంతేకాదు మాగుంట్ లేఅవుట్ వానలు వస్తే మాగుంట్ లేఅవుట్ మునిగిపోయేది. మాగుంట్ లేఅవుట్ మునిగిపోయేదానికి ప్రధానంగా ఈ బ్రిడ్జి 40 లక్షల రూపాయలతో ఈ కాలువను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా ₹1 కోటి పెట్టి చేయాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ గోమతి నగర్ లో ఏదైతే మనం చూసాం, మీరందరూ చూసుంటారు, గోమతి నగర్ మెయిన్ రోడ్ 92 లక్షలతో గోమతి నగర్ మెయిన్ రోడ్ 3 సార్లు ఇప్పుడు పనిచేసి లాస్ట్ పని నారాయణ స్కూల్ దగ్గర ఏదైతే లాస్ట్ ఎర్రమట్టి వానలు వస్తే పిల్లలు వేలాది మంది అటు అరుణాపురం ఎక్స్టెన్షన్ వరకు వెళ్లే రోడ్డు దాదాపు రోజుకి 5 నుంచి 6 వేల మంది తిరిగే రోడ్డును కూడా ఈరోజు పూర్తి చేసి రేపు మే 15వ తేదీ ఎమ్మెల్యే గారు నెల్లూరు రూరల్ ప్రజలకు అందించబోతా ఉన్నారు. అంటే కేవలం ఇది ఒకటే కాదు, ముత్యాలపాలెంలో ప్రతి రోడ్డు వేశాం. అదేవిధంగా రామలింగాపురంలో ప్రతి రోడ్డు వేశాం. రామలింగాపురం, ముత్యాలపాలెం, శ్రీహరి నగర్, బ్యాంక్ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, మాగుంట్ లేఅవుట్, గోమతి నగరు, అదేవిధంగా గిలకబావి సంఘం. ఇక్కడ 19వ డివిజన్ లో ఇంకా చేయాల్సినటువంటి పనులు ఇంకా ఉన్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనలతో, సలహాలతో, వారి ఆశీస్సులతో, మరిన్ని నిధులతో 19వ డివిజన్ ని పూర్తి చేసే బాధ్యత నేను నా తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా తీసుకుంటామని, ఏదైతే ఈరోజు ఫ్లైఓవర్ సుందరీకరణ పనులు రేపు బుధవారం రోజు దాన్ని శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా దానికి దాదాపు 89 లక్షలు చుట్టూ పెయింట్లు, కిందంతా కూడా గ్రీనరీ ఏర్పాటు చేసి దాదాపు దాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఈరోజు రామలింగాపురం మెయిన్ రోడ్డు ఒకప్పుడు నీళ్లు లేక మురికి వానాకాలం వస్తే గబ్బు కొడతా ఉన్న పరిస్థితి. ఈరోజు మీరు చూస్తే ఇప్పుడు నీట్ గా మొత్తం తీయించి వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఎవరైతే ఆ షాప్ యజమానులకి, ఇళ్ల యజమానులకి ఇబ్బంది లేకుండా వారి సూచనలు, సలహాలు తీసుకొని ఈరోజు ఆ మెయిన్ రోడ్డు పనులు కూడా సాగుతా ఉన్నాయి. అంటే కేవలం రాజకీయాలు కేవలం ఎన్నికలప్పుడు మాత్రం ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తా ఉంటారు, మనం రాజకీయాలు, గొడవలు, కొట్లాట్లు, కేసులు కాదు, రాజకీయాలంటే కేవలం రాజకీయాలు ఓట్లు వచ్చినప్పుడు, మా ఎలక్షన్లు వచ్చిన మాత్రమే రాజకీయాలు చేయాలా, మిగతా సమయంలో అభివృద్ధి 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 అభివృద్ధికి నిదర్శనం ఈరోజు 19వ డివిజన్. దీనికి చేసినటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి 19వ డివిజన్ ప్రజల తరఫున, 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున, 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల తరఫున వాళ్ళిద్దరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క 19వ డివిజన్లో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడంతో పాటు అదేవిధంగా మే 10వ తేదీ వీటన్నింటినీ ప్రారంభించుకోవడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఈరోజు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పెద్ద అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క కార్యకర్తని, అదేవిధంగా స్థానిక ప్రజలందరినీ పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కదాన్ని తెలుసుకొని ఇక్కడ ఏమేమి మేజర్ సమస్యలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఈరోజు వాటిలన్నింటినీ పూర్తి చేసే దిశగా మొత్తం పూర్తయింది. సగర్వంగా ఈరోజు మేము చెప్పుకుంటున్నాం, 19వ డివిజన్లో మేజర్గా ఉండే సమస్యలు మొత్తం పూర్తయ్యాయని ఈరోజు మేము చాలా ఆనందంగా ఇక్కడ మా అందరం కూడా మా యొక్క ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మా గిరిధర్ అన్న గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్థానిక సమస్యల మీద నిత్యం ఎప్పుడు మనం ఖచ్చితంగా ఏదో ఒక చేయాలి, మనకిచ్చినటువంటి ఈ యొక్క అధికారాన్ని ప్రజలకు కూడా మనం కరెక్ట్గా పనిచేయాలని చెప్పి
ఈ యొక్క డివిజన్ అధ్యక్షులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు నిత్యం పనిచేస్తూ